పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అసలు శ్రావణ మాసంలో ముఖ్యంగా మనం వరలక్ష్మి వ్రతం కుదరలేని వాళ్ళు శ్రావణ శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. అయితే ఈ పూజలు, ఈ వ్రతాలు అన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇల్లుని, అలాగే దేవుడు గదిని, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మనం శుభ్రపరచుకోవడం లాంటివి స్టార్ట్ చేయాలి. దాంతో పాటుగా ఇప్పుడు కొంతమంది వరలక్ష్మి వ్రతం అన్న ఆనవాయితీ మాకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా ఆనవాయితీ లేకుండా సౌభాగ్యం గురించి చేసుకునేది కాబట్టి అలా ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకున్నా పెద్ద తప్పేం లేదంటారా? ఇలాంటివి అన్ని విషయాలు చాలా డౌట్స్ ఉన్నాయండి, ప్రేక్షకుల నుంచి రావడం జరిగింది. అవన్నీ కూడా ఒకడొక్కడిగా క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీదేవిని దేని చూస్తున్నాం? ధనాన్ని చూస్తున్నాంగా. లక్ష్మీదేవిని కళ్ళగద్దుకుంటాం కింద పడితే రూపాయి. మరి లక్ష్మీదేవి మాకు ఆనవాయితీ లేనప్పుడు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? మరి ఎక్కడ ఏ పని చేసినా లక్ష్మీదేవికి సంబంధించిన పూజ శ్రావణ శుక్రవారం మాకు అచ్చిరాదు అనుకునే వాళ్ళు మరి ధనాన్ని కూడా తీసుకోకూడదు. మరి లక్ష్మేగా, అవును, లక్ష్మిని అంటున్నాం కదా. ధనాన్ని సంతాన లక్ష్మి అంటున్నాం, సంతానాన్ని కనకూడదు. ధైర్యలక్ష్మి అంటున్నాం, అసలు ధైర్య సాహసాలు చూపించకూడదు. సౌభాగ్యలక్ష్మి అంటున్నాం, ధాన్యలక్ష్మి అంటున్నాం, అసలు ధాన్యాన్ని వీళ్ళు ముట్టుకోకూడదు. మరి ఇవన్నీ ఏమో కావాలి, ధాన్యం కావాలి, సంతానం కావాలి, అన్నిటికనే ముఖ్యంగా ధనం ఖచ్చితంగా కావాలి. కానీ దానికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి మాత్రం మాకు ఆనవాయితీ లేదని మాట్లాడితే ఎట్టాగమ్మా? అవునా కదా? అవునండి, అవును. అది కంప్లీట్గా మిత్. అసలు అది ఆనవాయితీ ఉండకుండా ఉండడానికి అసలు కారణాలు ఏమిటి? అదంతా ఎంత తప్పు అంటే మీరు నమ్మరు. మా 3-4 తరాల క్రితం ఎప్పుడో దీపావళి రోజు వాళ్ళకి ఏదో జరిగింది, సమ్ ఇన్సిడెంట్ జరిగినందుకు మా వాళ్ళు దీపావళి చేయడం మానేశారు. ఏమంటే మనకు లేదు, ఊరికేదో బాంబులు పటాసులు కాల్చుకోవడం, ఊరికే దండం పెట్టుకోవడం అంతే. కానీ దీపావళికి లక్ష్మీదేవి చేసే పూజ మొత్తం ఆపేశారు. నా తరానికి వచ్చేసరికి నేనేం చేశా, ఇదేమిటి ఇది కరెక్ట్ కాదు, మరి లక్ష్మీదేవి అన్ని విషయాల్లో కావాలి, మరి దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం అంటే నేను మొదలుపెట్టా. అరే వద్దురా, నీకు బాగోదేమా? ఏమీ కాదని స్టార్ట్ చేసి చాలా బాగుంది. అంటే మా తరాల వాళ్ళు ఒక 3-4 తరాల 5 తరాల క్రితం ఆపినటువంటిది మరి వాళ్ళకి ఎక్కడో వేరే కారణం వల్ల అయి ఉంటుంది. చాలామందికి ఏమవుద్దంటే, అమ్మ చెప్తా చూడండి, ఆ శుక్రవారం పూటే, శ్రావణ శుక్రవారం పూటే అది అవుద్ది అనుకోండి 1-2 సార్లు. అది అనుకోకుండా కోఇన్సిడెంట్ జరిగింది అక్కడ. దానికి నీ శ్రావణ శుక్రవారానికి ఏం సంబంధం అసలు? అవును. కొంతమంది ఇలాంటివి మిక్సే ఉంటాయి. నేను ఆలయానికి వెళ్ళానండి, వచ్చేటప్పుడు పడిపోయానండి అంటాడు. నేను అంటాను, మరి ఇంక భూమి మీద పడిపోయేవాడు ఎవడు కూడా ఆలయానికి వెళ్ళి వచ్చి పడిపోతున్నాడా? అనవసరమైన ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయి. రోడ్డు మీద పడే ప్రతి ఒక్కడు ఆలయానికి వెళ్ళొచ్చి పడిపోతే అప్పుడు నువ్వు తీసుకో. ఏదో రూపంలో పడుతున్నాడు, ఆలయాన్ని పడిపోవడానికి సంబంధం ఏంటి అసలు? అవునా కదా? ప్రతి ఒక్కరికి బ్యాడ్ ఇన్సిడెంట్ శ్రావణ శుక్రవారం పూజ చేయడం వల్లే అయితే అప్పుడు అందరూ మానేస్తారు. అవును. అది నీకేదో జరిగి యాదృచ్ఛికంగా ఆ రెండు మ్యాచ్ అయ్యాయి అక్కడ. అదేదో ఎర్ర చొక్కా వేసుకున్న రోజు వర్షం పడుతుందండి అంటే అసలు నీ ఎర్ర చొక్కాకి వర్షానికి సంబంధం ఏంటి? అసలు వర్షం పడ్డ రోజు నువ్వు ఎర్ర చొక్కా వేసుకున్నావు. నీకు ఇన్సిడెంట్ జరగాలనుకున్న రోజు శ్రావణ శుక్రవారం వచ్చింది. ఇలా ఏమవుతాయంటే వీళ్ళకి ఎక్కడో 1-2 సార్లు జరిగిన సంఘటనల్ని కలిపేసుకొని, అమ్మో మాకు ఆనవాయితీ లేదు, శ్రావణ మంగళవారాలు చేయము, శ్రావణ సోమవారాలు చేయము, శ్రావణ శుక్రవారాలు చేయము, మేము ఆ పండగ చేయము, ఈ పండగ చేయమని చెప్పని ఒక మూసలో అదొక రకంగా. ఇప్పుడు చూడండి, కొంత ఇట్లా అంటుండే వీళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు అన్నట్టుగా, వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎడ్యుకేటెడ్ కాదు. పోహలు ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక సగం కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు లక్ష్మీదేవిని పూజిస్తున్నావు అంటే, లక్ష్మి అన్నిట్లో ఉంది కాబట్టి కృతజ్ఞతాభావంతో పూజిస్తున్నావు. అన్నిట్లో లక్ష్మి, అష్టలక్ష్మిలో అంటాం, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇవన్నీ లక్ష్మిలేగా. అష్టలక్ష్మిలో ఉన్న ఆ లక్ష్మీ స్వరూపాన్ని, ఆ శక్తిని నువ్వు ఆరాధిస్తున్నావు కృతజ్ఞతాభావంతో. ఓకే. ఇప్పుడు తల్లి తండ్రి ఉంటారమ్మా, వాళ్ళు ఒక్కోసారి కోపం వస్తే కొడతారు, కానీ వాళ్ళ జీవితాంతం మనకు పెద్ద అయ్యేదాకా మన కాళ్ళ మీద మనకు నిలబడే వరకు వాళ్ళు చక్కగా చూసుకుంటారు. ఎప్పుడో కొట్టాడని నాకు ఈవిడ తండ్రి కాదు, ఈవిడ తల్లి కాదు అంటావా? ఎందుకనో? నా తల్లి నా తండ్రి అని ఒక భావన ఉంది. నా అమ్మవారు, నా లక్ష్మీ తల్లి, మా వెంకటేశ్వర స్వామి అనే భావన ఉన్నప్పుడు నీకు ఇంక సెకండ్ థాట్ రాదు. ఒకవేళ ఇవ్వలేదు, మనం అడిగింది ఇవ్వలేదు,
తల్లి ఒక్కోసారి అడిగింది ఇవ్వదు. అది నీ వయసుకు సరైంది కాదనుకుంటుందో, లేకపోతే నీకు అది ఇవ్వడం వల్ల నువ్వు పాడైపోతావు అనుకుంటుందో ఇవ్వదు. మరి అలాంటప్పుడు భగవంతుడికి మొత్తం మన హిస్టరీ మొత్తం తెలుసు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసు మనం ఒకటి ఇస్తే. మరి ఫ్యూచర్ తెలిసిన భగవంతుడు ఇవ్వకపోతే మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం ఇంత ప్రీతిగా చేస్తున్నప్పుడు ఆ అమ్మవారు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు ఎందుకు ఇవ్వలేదంటే నాకు కరెక్ట్ కాదు కాబట్టి ఇవ్వలేదా? నిజమే కదా, నేను అడిగానే ఇవ్వడం కాదు, కరెక్ట్ కాదు కాబట్టి ఇవ్వలేదు కదా, సంతోషపడాలి. అంతేకాని నాకు అది వచ్చి రాలేదు, ఆ టెంపుల్కి వెళ్ళానండి నాకు ఎందుకో కలిసి రాలేదు, ఆ రోజు ఇంకా లాటరీలో డబ్బులు పోయాయి. నువ్వు ఎవరిని ఆడమన్నాను నేను బ్యాకాట. ఒక ఆయన చెప్పాడు ఇలాగే నాకు, ఏమండి ఆ రోజు నేను ఎప్పుడు పలానా టెంపుల్కి వెళ్తానండి, ఆ రోజు అనుకోకుండా ఈ ఆలయానికి వెళ్ళాను, ప్యాకెట్లో డబ్బులు పోయాయి అన్నాడు. అంటే ప్యాకెట్లో నీకు డబ్బులు ఇస్తానని ఏమైనా భగవంతుడు ఏమైనా నీకు ప్రమాణం చేశాడా, అగ్ని ప్రమాణం చేశాడా? అసలు నాకు ఎంత హాస్యం అనిపించిందంటే, అరే నువ్వు నీకున్న వ్యసనానికి భగవంతుడికి ఎందుకు ముడి పెడతావు నువ్వు? అసలు వ్యసనం దగ్గర భగవంతుడిని ఎందుకు చేస్తున్నావు ఫస్ట్ నువ్వు? అవునా కాదా? అలా శ్రావణ శుక్రవారాలు చేసేటప్పుడు పర్టికులర్గా ఇక్కడ కలిగే ఫలితం చెప్తా చూడండి. స్త్రీలకు ప్రత్యేకంగా ఎమోషన్స్ ఉంటాయి చూసారా, ఎమోషన్స్గా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. చిన్న చిన్న విషయాలకి ఎమోషన్ అయిపోతూ మానసికంగా ఉండేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఫస్ట్ తొలగిపోతాయి శ్రావణ శుక్రవారం చేస్తాయి. రెండవది స్త్రీలకి పర్టికులర్గా హార్మోనియల్ ఇన్బ్యాలెన్సెస్ ఉంటాయి. మెనోపోలిస్ ప్రాబ్లమ్స్ కానీ, హార్మోనియల్ ఇన్బ్యాలెన్సెస్ కానీ, మంత్ అయ్యేటువంటి విషయాల్లో కానీ ఇవి క్లియర్ అవుతాయమ్మా. అయ్యో ఖచ్చితంగా అవుతాయి. దానికి ఒక పెద్ద ఇది ఉంది, సైన్స్ ఉంది శ్రావణ శుక్రవారాలకి వీటికి. శ్రావణ మాసం అంటేనే చంద్రుడి యొక్క నక్షత్రము, శుక్రుడు అంటే శుక్రగ్రహము. చంద్రుడికి శుక్రుడికి ఏంటి సంబంధం అంటే, చంద్రుడికి క్షీర సముద్రం నుంచి పుట్టింది. చంద్రుడు అంటే ఏమిటి? పాలు, క్షీరం. శుక్రుడు అంటే లక్ష్మీదేవి. శ్రావణ శుక్రవారం అందుకే ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేయాలంటారు. అలాగే ఎమోషన్స్ కారకుడు చంద్రుడు. శుక్రుడు అంటే స్త్రీ. ఎమోషన్గా ఉండేటువంటి వీళ్ళకి రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. అత్తా కోడళ్ళ మధ్యన ఉండే మిస్అండర్స్టాండింగ్ తొలగిపోతుంది శ్రావణ శుక్రవారం చేసేటప్పుడు, చాలా మటుకు క్లియర్ అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అసలు ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అని. గురువారం కంటే ముందు బుధవారం శుభ్రపరచుకోవడం మంచిది. బుధవారం కానీ, అంటే శుక్రవారం పూజ కాబట్టి. ఓకే, అయితే ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, ఆఫీస్ నుంచి వచ్చాక సాయంత్రం శుభ్రపరచుకుంటారు. సాయంత్రం కూడా శుభ్రపరచుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. చీకటి పడ్డాక ఇల్లును తొడవకూడదు, శాస్త్రం ఉంది దానికి. అలాంటి చిన్న చిన్న మిస్టేక్సే కానీ అవి చాలా పెద్దవండి. ఇప్పుడు చూడండి, కొంతమంది తెలియక ఉమ్ము కుడివైపు ఊస్తారు. అసలు కుడివైపు ఉమ్ము వేయకూడదు, ఎడంవైపు వేయాలి. కుడివైపు మనకి దేవతలు ఉంటారు, ఎడంవైపు రాక్షసులు ఉంటారంటారు. అందుకే చూడండి, మనం పూజ చేసేటప్పుడు అక్షింతలు తీసుకొని ఉచ్చిష్టంతో భూత పిశాచ అయితే ద్వారా కానీ ఎడంవైపు వేస్తాము, వేస్తామండి. కుడివైపు ఎందుకు వేయం? అలాగే చాలామంది తెలియక రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ పోసేటప్పుడు సూర్యుడికి ఎదురుగా నిలబడి పోస్తారు. అది ఎంత దోషం అంటే ఆయుక్షీణం. అది మనిషికి ఆరోగ్య క్షీణము, ఆయుక్షీణం చాలా డేంజర్ అండి అది. అసలు అటువంటివి చేయకూడదు. సో చక్కగా ఆ రోజు అమ్మవారి విగ్రహం ఏదంటే క్షీరముతో అభిషేకం కనుక చేయగలిగితే, శ్రావణ మాసం రోజు వాయినాలు ఇస్తాము, క్షీరంతో అభిషేకం చేస్తాము. ఎవరికైనా గురుబలం పెరగాలి, అమ్మవారి ద్వారా లక్ష్మీ ప్రాప్తి పెరగాలి, ధనం నిలబట్టలేదు అన్నప్పుడు గంధపు నీటితో అభిషేకం చేయాలి. అలా కనుక చేస్తూ ఆ రోజు లక్ష్మీ అష్టోత్తరాలు లేకపోతే శ్రీ సూక్తం, పురుష సూక్తంతో కూడా మనం చేయవచ్చు. ఓకే గురుగారు, శ్రావణ శుక్రవారాల గురించి చాలా డీటెయిల్గా మాకు వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.